నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం. సీఎం కప్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కస్తూర్బా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. స్టూడెంట్స్ కు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశం. అందుబాటులోకి అత్యాధునిక మల్టీప్లెక్స్ ప్రారంభించిన బండి సంజయ్, గంగుల కమలాకర్. ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు. ఉత్సాహంగా ఆడిపాడిన విద్యార్థులు, తల్లిదండ్రులు. ఇక వార్తల్లోని వివరాలు. క్రీడా రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చీఫ్ మినిస్టర్ కప్ 2025 టార్చ్ ర్యాలీ కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం నుండి ప్రారంభమై తెలంగాణ చౌక్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. క్రీడాకారులకు రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు ఉండేవి కావని, ఈ ప్రభుత్వం క్రీడా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఫుట్బాల్ దిగ్గజం మిస్సీతో ఫుట్బాల్ ఆడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల్లో, క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారని గుర్తు చేశారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉంటూ క్రీడలపైన దృష్టిని సారించాలని సూచించారు. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. క్రీడా రంగానికి నిధులు వెచ్చిస్తూ క్రీడా సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీఓ మహేశ్వర్, డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్, జిల్లా యువజన అధికారి రాంబాబు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి, పడాల రాహుల్, సిద్ధారెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా క్రీడాకారులు. ఇటీవలనే మీరు చూసిండ్రు, ప్రపంచంలోనే ఫుట్బాల్ దిగ్గజమైనటువంటి మెస్సీ తోటి ఇటీవల కాలంలో ఫుట్బాల్ ఆడి విద్యార్థులందరూ కూడా ఏ విధంగా స్ఫూర్తి నింపిండో మనం అందరూ చూసాం. ప్రతి ఒక్కరు కూడా మన దైనందిన జీవితంలో క్రీడలు తప్పకుండా అలవాటు చేసుకోవాలి. గతంలో చాలా మందికి క్రీడల పట్ల ఆసక్తి ఉన్న, అవకాశాలు లేక, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక, ఇప్పుడు ఈ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు గతంలో లేకుండా చాలా మంది కూడా నిజంగా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండే కానీ అవకాశం లేక చాలా మంది కూడా క్రీడలకు దూరంగా ఉన్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా పల్లె నుంచి పట్టణం దాకా, పట్టణం నుంచి ప్రపంచం దాకా క్రీడాకారులను ప్రోత్సహించాలి. ముఖ్యంగా మనకి మన స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్ మీద ఒక ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నది. సో మనం కూడా మన మండల స్థాయిలో ప్లస్ జిల్లా స్థాయిలో ప్లస్ రాష్ట్ర స్థాయిలో మన చాలా మెడల్స్ తీసుకురావాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కనీసం ఒక్క గేమ్లో వాళ్ళు మొత్తం లైఫ్లో వాళ్ళు ఆ గేమ్ కోసం డెవలప్ చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి ప్రోత్సహిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తీసుకురాబోతా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరుగా సద్వినియోగం చేసుకొని క్రీడాకారులుగా మీరు మరి రాబోయే రోజుల్లో క్రీడాకారులుగా ఎదిగితే తప్పకుండా ఆత్మవిశ్వాసంతో పాటు రామడుగు మండలం వెదిరా గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలోని వంటగది, స్టోర్ రూమ్, తరగతి గదుల్ని పరిశీలించారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. పాఠశాల పరిసరాలు, వంటగది పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. కేజీబీవీలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెని పరిశీలించారు. ఫిర్యాదుల పెట్టెని పకడ్బందీగా చేపట్టాలన్నారు. మహిళా కానిస్టేబుల్ ఆధ్వర్యంలో ఫిర్యాదుల పరిశీలన ఉంటుందని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదులు చేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు.
సిలబస్, బోధించిన పాఠ్యాంశాలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో రూపొందించిన ఎస్ఎన్ ప్రైడ్ మాల్ అండ్ మల్టీప్లెక్స్ ను కరీంనగర్ లో ప్రారంభించారు. నగరంలోని కిసాన్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎన్ ప్రైడ్ మాల్ అండ్ మల్టీప్లెక్స్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. అనంతరం మల్టీప్లెక్స్ నిర్వాహకులు బండి సంజయ్, గంగుల కమలాకర్లను ఘనంగా సత్కరించారు. కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా లగ్జరీ మల్టీప్లెక్స్ రూపొందించామని మల్టీప్లెక్స్ ప్రతినిధి విజయ్ కుమార్ పాండే అన్నారు. ఏషియన్ ముక్తా ద్వారా సినిమాలను ప్రదర్శించనున్నామని చెప్పారు. 4 సిల్వర్ స్క్రీన్స్ తో పాటు 1067 కెపాసిటీతో దీనిని రూపొందించామని తెలిపారు. రిక్లైనర్స్ సోఫాతో సుఖవంతమైన ప్రదర్శన తిలకించవచ్చని చెప్పారు. సరికొత్త రుచులు, వెరైటీలతో ఫుడ్ లభిస్తుందన్నారు. బండి సంజయ్, గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, విజయ్ కుమార్ పాండే, మల్టీప్లెక్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. Two Atmos Audi, 1 exclusive recliner seats, exclusive foods and all. A1 Cinemas का पहला multiplex है, powered by Asian Mukta A2 Cinemas. We have got 4 Audis and total capacity is 1067. మనకు ఎక్కడ కూడా డైరెక్టర్స్ కట్ అనేది లేదు. మన కరీంనగర్లోనే ఫస్ట్ టైం మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అండ్ మనకు 2 స్క్రీన్లు డాల్బీ అట్మోస్ 7.1తో ఉన్నాయి. అండ్ అలాగే మిగతా 2 స్క్రీన్లు మనకు 7.1 సౌండ్ సిస్టమ్తో ఉన్నాయి. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటే ఫుడ్ గురించి మనం అందరం వెళ్తాము వేరే వేరే మల్టీప్లెక్స్లో, బట్ ఇక్కడ మనకు ఫుడ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం మెన్యూ మొత్తం ముంబైలో మా ప్రొఫెషనల్ షెఫ్స్తోని హోటల్లో 5 స్టార్ హోటల్లో వర్క్ చేసిన షెఫ్స్తోని మనం డిజైన్ చేయించి ఈరోజు బండి సంజయ్ గారు 4 స్క్రీన్స్ ఓపెన్ చేశారు. యాక్చువల్లీ యాజ్ పర్ ద జియో దిస్ ఇస్ ద ఫస్ట్ మల్టీప్లెక్స్ ఇన్ కరీంనగర్ జియో ప్రకారం. ఇంకొకటి ఏంటంటే ఇది వెరీ లగ్జరియస్ స్క్రీన్స్ ఉన్నాయి ఇందులో. ఎస్పెషల్లీ ఒక ఆడి కంప్లీట్ రిక్లైనర్స్ ఇచ్చాము. అండ్ మోర్ ఓవర్ లాబీ కూడా చాలా విశాలమైన లాబీ. కరీంనగర్కి నేను అనుకుంటున్నాను నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనుకుంటున్నాను. కరీంనగర్ లోని పలు విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, హరిదాసు వేషాలతో అలరించారు. కరీంనగర్లోని పారమిత విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్యా సంస్థల డైరెక్టర్ ప్రసూన ప్రసాదరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు, తండ్రులకు పతంగుల పోటీలను నిర్వహించారు. బొమ్మల కొలువు, భోగిమంటలు, సంక్రాంతి పిండి వంటకాలతో కూడిన వివిధ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. సంక్రాంతి పిండి వంటకాలను విద్యార్థులు తయారు చేసి తీసుకుని వచ్చి విక్రయించారు. పేరెంట్స్ చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభం అవుతుందని డైరెక్టర్ ప్రసూన ప్రసాదరావు అన్నారు. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయనాన్ని పూర్తి చేసుకుని ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన, రష్మిత, అనూకర్రావు, రాకేష్, ప్రాచి, వినోద్రావు, ప్రసాద్, హనుమంతరావు, ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్, బాలాజీ, శ్రీకర్, గోపీకృష్ణ, శర్మిష్ట, కవితా ప్రసాద్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అతి ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో ఏమైంది? ఈ సాంగ్ మనం పోయిన సంక్రాంతికి చేశాం కదా. ఓకే,
Song change. కరీంనగర్లోని 47వ డివిజన్లో గల రిషి కాన్వెంట్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంటల పండుగగా ప్రసిద్ధిగాంచిన సంక్రాంతి పర్వదినాన్ని సాంప్రదాయ ఆహారోత్సవాన్ని వైభవంగా చేపట్టారు. పాఠశాల ప్రాంగణం రంగురంగుల ముగ్గులు, సాంప్రదాయ అలంకరణలు, పండగ వాతావరణంతో కలకలలాడింది. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని పండగ శోభను మరింత పెంచారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆహార ఉత్సవంలో పొంగలి, అరిసెలు, బొబ్బట్లు, గారెలు, తీపి అన్నం వంటి సంక్రాంతి ప్రత్యేక వంటకాలను ప్రదర్శించారు. సుమారు 200 రకాల వంటకాలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. విజయవంతంగా నిర్వహించినందుకు పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కామారపు చెన్నప్ప, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. And we are very glad to inform you that today, as part of Sankranti celebrations, we are celebrating the food fest, and yesterday we already conducted the Rangoli competitions to the children, and today the food fest, its main theme, the involvement of parents. As many as parents should involve in this celebration, and you can see around in our school total ground is filled with the recipes. More than 300 recipes we have received. టుడే రిషి కన్వెంట్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ జరుగుతున్నది. సో మేము ఇక్కడికి వీచేసాం. చాలా బాగా ఉంది. పిల్లలందరూ డిఫరెంట్ ఐటమ్స్, స్నాక్స్, పచ్చళ్ళు అనుకుంటే వెరైటీ ఐటమ్స్తోని మాకు షో ఇస్తున్నారు. చాలా బాగుంది. స్కూల్లో బాగుంది. ये फेस्टिवल जो हुआ फेस्टिवल जो हुआ बेहतरीन है. एक से अलग पकवान हुआ, एक से अलग मीठा है, एक से अलग हर चीज़ है. इसकी जितनी भी तारीफ़ की जाए कम है. और हर फेस्टिवल मनाते हैं स्कूल में. मेरा बच्चा ग्रैंडसन है, यहाँ पे पढ़ता है, लेकिन मेरे बच्चे भी यहाँ पर पढ़ के निकले हैं. इंजीनियर्स है, पूरे बिजनेस मैनेजमेंट्स करे हुए हैं. ऑल स्कूल बहुत बेहतरीन स्कूल है. Kirti's mother. Today here Rishi Convent School programming there is a food festival. Very good environment with the kids. Every kids are doing something best. All types of vegetables, non-veg, sweets, all they are prepared and they are performing very well. All the best to Rishi Convent School. Today in our school we celebrated Sankranti and food festival also. My dish is kachori, and our management, school management and parents are cooperated very good. And కరీంనగర్లోని సప్తగిరి కాలనీ లారల్ హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వివిధ రకాల ముగ్గులు వేస్తూ ఆ ప్రాంగణాన్ని రంగులమయం చేశారు. అనంతరం గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటామని కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ మంజులారావు అన్నారు. శ్రమతో రంగురంగుల ముగ్గులు వేసిన విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లారల్ హై స్కూల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ మంజులారావు, ఐఐటి హెడ్ హిరణ్మయ్, ఏఓ జీజీ కేకే, ప్రైమరీ హెడ్ మాస్టర్ ఫ్రాన్సిస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్లోని లక్ష్మీపూర్లో గల శ్రీవేదం ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులు సాంప్రదాయక దుస్తులతో బొమ్మల కొలువు ఏర్పాటు చేసి రంగవల్లికలతో పాఠశాల ఆవరణ అందంగా తీర్చిదిద్దారు. చిన్నారులు హరిదాసు వేషంలో హరిలో రంగహరి అంటూ నృత్యం చేస్తూ చూపర్లను ఆకట్టుకున్నారు. చిన్నారులపై పాఠశాల కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ భోగిపళ్లను పోసి ఆశీర్వదించారు. అనంతరం భోగి మంటలు వెలిగించి ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సాంస్కృతిక వైభవాన్ని సంక్రాంతి పండుగ చాటి చెప్తుందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని భగత్ నగర్ లోని ఆల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో ఆల్ఫోర్స్ సంక్రాంతి సంబరాల మహోత్సవాన్ని చేపట్టారు. చైర్మన్ నరేందర్ రెడ్డి శ్రీ గోదా రంగనాథ స్వామి వారి చిత్రపటానికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలను ప్రారంభించారు. ఆకర్షణీయమైన ముగ్గులు, పిండి వంటలను ప్రదర్శించారు. సంక్రాంతి పండగకు సూచికలైన భోగి, నోములు, భోగిపళ్లు, మంగళగౌరి వ్రతం తదితర కార్యక్రమాలు ఉత్సాహంగా చేపట్టి పండగ విశిష్టతను అద్భుతంగా వర్ణించారు. భగత్ నగర్ పాఠశాల ప్రాంగణంలో మేడారం జాతర విశిష్టతను, సమ్మక్క సారలమ్మ జాతర వైభవాన్ని చాలా గొప్పగా అందమైన ప్రదర్శనలతో చాటి చెప్పారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం సంక్రాంతి పండగని నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంక్రాంతి పండగ మరి ముందస్తు ఉత్సవాలు ఇక్కడ భగత్ నగర్ ఆల్ఫోర్స్ ఈటెక్నో స్కూల్లో చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నాం పిల్లలందరూ కూడా మరి ఒక విలేజ్ అట్మాస్ఫియర్ని తలపించే విధంగా ఏ రకంగా మరి చేస్తుంటారు అన్నది కళ్ళకద్దినట్టుగా చేస్తున్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మరి ముఖ్యంగా అన్ని పండుగలను మేము సెలబ్రేట్ చేస్తుంటాము. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అన్న తేడా లేకుండా ప్రతి పండగ విశిష్టతను పిల్లలకు నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయాలి. ఇంకో కొద్ది కాలాల పాటు మన సంస్కృతి సంప్రదాయాలను మరి తెలియజేయాలి ఈ సమాజానికన్న ఉద్దేశంగా మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం. ముఖ్యంగా ఇది రైతులు ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఎందుకంటే ధాన్యాలతో మరి ఇల్లంతా కూడా మరి కలకల్లాడుతుంటుంది. ఆనందంగా రైతులు మరి వారి ఇల్లును కానివ్వండి, పరిసరాలను, తర్వాత మరి వాళ్ళ వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లను అన్నింటిని కూడా పూజించి చాలా ఆనందంగా మరి గర్వంగా ఉండే రోజులు ఇది సంక్రాంతి. కరీంనగర్లోని పసుల కాలనీకి చెందిన పసుల జీవన్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. కాగా మృతుడి కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవ దానానికి అంగీకరించారు. హైదరాబాద్ లోని దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రిలో ఆయన మృతి చెందారు. తండ్రి పసుల నాగయ్య, సోదరుడు పసుల సంజీవ్, సోదరి బుడుగు కవిత, శ్రీధర్ల అనుమతితో కరీంనగర్లోని బొమ్మకల్లో గల చెల్మెడ ఆసుపత్రికి ఆయన మృతదేహాన్ని వితరణ చేశారు. ఆయన మరణానంతరం అవయవదానం చేయడం పట్ల బంధువులు, మిత్రులు గొప్ప విషయంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పసుల జీవన్ కుటుంబీకులు, బంధుమిత్రులు, చెల్మెడ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్లోని సీతారాంపూర్లో గల ఐవీవై స్కూల్ యాన్యువల్ డే ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో వేడుకల్ని ప్రారంభించారు. ఫియోస్తా 2026 పేరిట జరిగిన వార్షికోత్సవాలు అంబరాన్నంటాయి. అనంతరం విద్యా సంస్థల వ్యవస్థాపకుడు పసుల మహేష్, కో చైర్మన్ దాసర శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ పసుల జయశ్రీ, ప్రిన్సిపల్ కోల మాలతి ఆధ్వర్యంలో వివిధ పోటీలు, పరీక్షల్లో విజయం సాధించిన వారికి బహుమతులను అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు కళ, క్రీడ, సాంస్కృతిక రంగాల్లోనూ ప్రతిభా పాఠవాలు చాటాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. పలు రంగాలలో ముందుకు వెళుతున్న విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు, యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చల్లా హర్షంకర్, ఏనుగు రవీందర్ రెడ్డి, కర్ర రాజశేఖర్, మిడితొట్టి నవీన్, బీఆర్ఎస్ నాయకులు, ఐవీవై స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. లేట్ అయినా కూడా మీ అందరికీ నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా అన్ని శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 2018లో జ్యోతినగర్లో నేనే ప్రారంభించిన ఐవీవై స్కూల్. అప్పుడు మహేష్ గారు ఉన్నత విద్యను అమెరికాలో చేసి అక్కడ ఉద్యోగాలు చేసి కూడా నేను పుట్టిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రప్రథంగా 2018లో ఇక్కడ జ్యోతినగర్లో స్కూల్ పెడుతున్నాను పిల్లల కోసం అని చెప్పడం వలన ఆ రోజు నా చేతుల మీదే ఐవీవై స్కూల్ జ్యోతినగర్లో ప్రారంభించినాం. ఆ రోజు స్ట్రెంత్ 18 మంది పిల్లలతోటి స్టార్ట్ చేసిన ఐవీవై స్కూల్ ఈరోజు ప్రజల మన్నలు పొంది ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకొని ఈరోజు సుమారు 1000 మంది విద్యార్థులను లాగా మీరు తయారు చేసుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా ఐవీవై స్కూల్కు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మాదక ద్రవ్యాల మహమ్మారికి యువత బానిసై బంగారు జీవితాల్ని నాశనం చేసుకోవద్దని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
జాతీయ యువజన వారోత్సవాలను పురస్కరించుకుని దావన్ పథకంలో భాగంగా కరీంనగర్లోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు న్యాయవాదులు పెరుక రంగయ్య, చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి, కిరణ్ కుమార్ హాజరయ్యారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్య సమస్యలను జిల్లా ప్రభుత్వ మానసిక వైద్యులు డాక్టర్ ముద్దసాని పృథ్వీ విద్యార్థులకు వివరించారు. మత్తు పదార్థాలు కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా కుటుంబాన్ని, తద్వారా సమాజ అభ్యున్నతిని దెబ్బతీస్తుందని రంగయ్య, చంద్రప్రకాష్, కిరణ్ అన్నారు. డ్రగ్స్ వాడకం, రవాణా వల్ల కలిగే కఠిన న్యాయపరమైన చిక్కుల గురించి ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి వాగ్దేవి డిగ్రీ కళాశాల చైర్మన్ గోవిందవరం కృష్ణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైనటువంటి భారతదేశం కావాలి, సుసంపన్నమైనటువంటి భారతదేశం కావాలి, నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి, మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను ఆ గమ్యాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఈనాటి ముఖ్య అతిథి వాస్తవానికి చాలా పనులున్న సార్ మన కోసం సమయాన్ని కేటాయించారు. మత్తు పదార్థాలు అంటే డ్రగ్స్ వాడకం వల్ల కలిగేటువంటి మానసిక సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అందరికీ సైకియాట్రిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని మేము క్యాంప్స్ కూడా పెడుతుంటాం. మా ఓపీడీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటాయి, హుజరాబాద్లో ఓపీడీస్ ఉంటాయి, కొత్తగూడెంలో కూడా మంత్లీ వన్స్ వెళ్తున్నాము. అట్లా చాలా ఆల్కహాల్ అడిక్షన్, నికోటిన్ అడిక్షన్, స్మోకింగ్ కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఓకే, షాపింగ్ అడిక్షన్, ఓకే, కొందరికి బెట్టింగ్ అడిక్షన్ కూడా ఉంటుంది. అంతేనా? బెట్టింగ్స్ ఉంటాయి కదా. ప్రముఖ సినీ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందిన రాజాసాబ్ చిత్రం కరీంనగర్లో విడుదలయ్యింది. నగరంలోని శివ థియేటర్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తుండగా అభిమానులు సందడి చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ రాజు నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో సినిమా రూపొందింది. శివ థియేటర్ ఆవరణలో టపాసులు కాల్చుతూ ఆనందంగా గడిపారు. అనంతరం ప్రభాస్ అభిమానులు చిత్రాన్ని తిలకించారు. మారుతి డైరెక్షన్ తో అదరగొట్టాడని, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కానుందని అభిమానులు తెలిపారు. చెప్పడం లేదా, ఇంకా ఆ వల్లనే బాగా మునిగిపోయి ఉన్న అసలు మాట్లాడతలేవు. నిజానికి సినిమా ఊహించిన రేంజ్లో ఉంది. పార్ట్ 2 కూడా ట్విస్ట్ పెట్టిండు సినిమాలో. సినిమా మంచిగా ఉందన్న, స్టోరీ హారర్ మూవీ మంచిగా ఉంది. కిరాక్ ఉంది బ్రో మూవీ, బ్లాక్ బస్టర్. వేరే బ్రో మూవీ బ్లాక్ బస్టర్ సూపర్ ఉందన్న. సినిమా మాత్రం బాగుంది, సూపర్ హిట్. ఫ్యాన్స్ అందరికి పండుగనే ఈసారి అయితే. ఇక రెబల్ ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ అన్న నెంబర్ 1 హిట్. ఎందుకంటే ప్రభాస్ అన్న అంటే తెలిసిన ప్రతి ఒక్కరు తెలుసు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్. సినిమా జస్ట్ ఒక అన్న అడుగు పెడితే సరిపోతుంది అన్న. అన్న ముఖం కనబడితే ఏ సినిమా హిట్ అవుతుంది. అది ప్రతి ఒక్కరికి తెలిసింది. అది ఓకేనా? సినిమా యాక్టింగ్ బాగా చేశాడు. ఓకే, సూపర్ హిట్ సినిమా బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. హర్రర్ ఫుల్ సక్సెస్. రాజాసాబ్ సినిమా చాలా బాగుంది. ఇందులో ప్రభాస్ గారు నటించిన చిత్రం ఇది 100% హిట్ అవుతుందని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇందులో ఫైట్స్ కానీ చాలా సూపర్గా ఉన్నాయి. 100% హిట్. చాలా బాగున్నది. ఇది కొత్త ట్రెండింగ్ లా ఉన్నది సినిమా, చాలా బాగుంది. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకతతో పాటు బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న జనజాగృతి యాత్రలో భాగంగా కరీంనగర్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం నుండి 1 టౌన్ సమీపంలో గల కేడీసీసీ బ్యాంకు వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 150 మంది బ్యాంకు ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యాంకుల్లో 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ ద్వారా సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలు దూరం అవుతాయని తెలిపారు. ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం ప్రధాన నాయకులు దామోదర్, నిఖిల్, కృష్ణారావు, నల్లపరెడ్డి, ప్రవీణ్, పంజాల శ్రీనివాస్, హరికృష్ణ, సాయి, శరత్, రాకేష్, మాధవరావు, తిరుపతి, రాజు పాల్గొన్నారు. గతంలో నేను 2 టైమ్స్ సూపర్ రన్నర్ టైటిల్ కైవసం చేసుకున్నాను. సూపర్ రన్నర్ అంటే 200 కిలోమీటర్స్, 300 కిలోమీటర్స్, 400 కిలోమీటర్స్ అండ్ 600 కిలోమీటర్స్ అలా 2 సార్లు నేను చేశాను. తర్వాత 2022లో కాశ్మీర్ టు కన్యాకుమారి సైక్లింగ్ ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు 80వ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మన ఏపీటీబీఎఫ్ యాజమాన్యం ప్రెసిడెంట్ కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు, అలాగే కామ్రేడ్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రాంబాబు గారు వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈ జన జాగృతి యాత్రను చేపట్టాను. ఈ జన జాగృతి యాత్రలో ప్రధానంగా 3 ప్రైమరీ డిమాండ్స్ ఉన్నాయి మా అందరి బ్యాంకర్స్వి.
అందులో ప్రధానంగా మొదటిది టు డిఫెండ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ టు డిఫీట్ ద ప్రైవేటైజేషన్. రెండవది ఫర్ అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. మూడవది ఇంపార్టెంట్ డిమాండ్ మాది 5 డే బ్యాంకింగ్ ఎన్నాళ్ళలో నుంచి అడుగుతున్నాం మేము. అది ఆల్రెడీ 12th బైపార్టైట్ సెటిల్మెంట్లో వాళ్ళు ప్రామిస్ చేశారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ జన జాగృతి యాత్ర సైకిల్ యాత్ర మాత్రమే కాదు, లేక రోడ్ల మీదకు వచ్చినటువంటిది కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ బ్యాంకుల్లోనూ బ్యాంకింగ్లోనూ జరుగుతున్నటువంటి విషయాల్ని మీకు తెలియపరిచి జాగృతం చేసి మన యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కాపాడుకోవాలని సదుద్దేశంతో కెనరా బ్యాంక్లో ఉన్నటువంటి జి ఉమామహేశ్వర్ గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 20 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని, ప్రత్యేకించి మన తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా దూస శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ మైక్ ద్వారా రోడ్డు నిబంధనల్ని తెలియజేస్తూ వాహనదారులు, పాదాచారులకి అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నామని దూస శ్రీనివాస్ తెలిపారు. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. తద్వారా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణరక్షణ కలుగుతుందని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రిపుల్ రైడింగ్ కూడా చేయొద్దని తెలిపారు. రోడ్డు భద్రత వారోత్సవంలో భాగంగా కరీంనగర్ కమిషనరేట్, కరీంనగర్ ట్రాఫిక్ పోలీసు వారి ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు భద్రత నియమ నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన సదస్సులను కరీంనగర్లోని ముఖ్య కూడళ్ల వద్ద చేపడుతున్నాం. దానిలోనే భాగంగా ఈరోజు తెలంగాణ చౌక్ వద్ద ట్రాఫిక్ పోలీసు వారి ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం. కావున వాహనదారులు అందరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ మీ గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకోండి. పేద మధ్యతరగతి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని జిల్లా డీవైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి తిరుపతి కోరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి డీవైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ అధ్యక్షతన పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా తిరుపతి హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ప్రతి గ్రామానికి, మండలానికి ప్రభుత్వమే క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి మండల, జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించాలని సూచించారు. క్రీడలతో శారీరకంగా, మానసికంగా ఉత్సాహానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. నిరుపేద క్రీడాకారులు రాణించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారులకు స్పెషల్ బడ్జెట్ కేటాయించి క్రీడాకారులను గుర్తించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సంపత్, జనార్దన్, ఆంజనేయులు, నిర్వాహకులు అభిరామ్, రాకేష్, చరణ్ తేజ, రాహుల్, రమేష్, చరణ్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు డీవైఎఫ్ఐ స్వతహాగా క్రీడలు నిర్వహిస్తున్న పరిస్థితి ఈ మండల కేంద్రంలో కనబడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి మేము డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ నుంచి కోరేది క్రీడాకారులకు స్పెషల్ బడ్జెట్ కేటాయించాలి. అలాగే గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో ప్రభుత్వమే స్వయంగా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి ఈరోజు మట్టిలో మాణిక్యంలో ఉన్న పేద మధ్య తరగతుల విద్యార్థుల ప్రతిభను గుర్తించడానికి ఈరోజు ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా క్రీడా శాఖ మంత్రి తక్షణమే అసెంబ్లీలో క్రీడా బడ్జెట్ కేటాయించి అలాగే వాళ్లకు మండల, జిల్లా, గ్రామీణ స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వమే క్రీడలు నిర్వహించి వాళ్లకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో క్రీడలు ఆడించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, ప్రభుత్వ స్కూళ్లలో తక్షణమే వ్యాయామ పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ జెండా ఎగురవేయనున్నామని జిల్లా ఏఐఎఫ్బి ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అన్నారు. కరీంనగర్లోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 మంది కార్పొరేటర్లుగా గెలుపొందారని గుర్తు చేశారు. రామగుండం కార్పొరేషన్లో 9 మంది, చొప్పదండి మున్సిపల్లో 1, కరీంనగర్ కార్పొరేషన్లో 3 కార్పొరేటర్లు గెలిచారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణతో సింహం గుర్తును బలోపేతం చేస్తామన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ సత్తా చాటుతామని తెలిపారు. పోటీ చేసే ఆశావహులు పార్టీ సభ్యత్వం తీసుకుని జిల్లా కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఐఎఫ్బి వార్డు మెంబర్లు అతికం రాజశేఖర్ గౌడ్, అరుణ్, జిల్లా కార్యదర్శి అజిత్ రావు, రావుల ఆదిత్య, కుర్వెల్లి శంకర్, ప్రశాంత్ కుమార్, బద్రి నేత, బొంకూరి సురేందర్ పాల్గొన్నారు. ఈ ప్రధానంగా ఏంటంటే
మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఈ వ్యూహాలు రచిస్తుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్ కరీంనగర్ అండ్ రామగుండం 9 మున్సిపాలిటీలలో రేపు జరగబోయే ఎలక్షన్ లో పూర్వ వైభవమే కాదు అంతకు మించి ఖచ్చితంగా కార్పొరేటర్లు సాధించుకుంటాం, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు సాధించుకుంటాం. గత ఎన్నికల్లో రామగుండంలో 9 కార్పొరేటర్లుగా, కరీంనగర్ కార్పొరేషన్ లో 3 కార్పొరేటర్లు గెలవడం జరిగింది. చొప్పదండిలో ఒక మున్సిపల్ కౌన్సిలర్ గెలవడం జరిగింది. ఈసారి అన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా కార్పొరేటర్లుగా, కౌన్సిలర్గా గెలుచుకోవడం కోసం వ్యూహాలు రచిస్తా ఉన్నాం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా. అంతేకాదు ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరైతే టిక్కెట్ రాకుండా ఉన్నటువంటి వాళ్ళ ఆశావాలు ఉన్నారో ఈరోజు పార్టీ జిల్లా కమిటీ టచ్ లోకి రావడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని టచ్ లోకి వెళ్లడం జరుగుతూ ఉన్నది. అనేక మంది సింహం గుర్తు కావాలని చెప్పేసి అడిగేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసమే పార్టీ జిల్లా కమిటీగా ఒక చర్చ చేశాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలని ప్రారంభించారు. బి ఫార్మసీ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు, బి ఫార్మా 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అథీరియా 2026 పేరిట స్వాగతించారు. అనంతరం వివిధ రంగాల్లో రాణించిన విద్యార్థులకి బహుమతుల్ని అందజేశారు. తమ కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషకరమని చైర్మన్ రమేష్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని, తన తల్లిదండ్రుల కలల్ని నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ రామ నరసింహారెడ్డి, హెచ్ఓడి రవీందర్ రెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ అప్పారావు, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, ఫిజికల్ డైరెక్టర్ సునీత, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. follow the instructions of the institution as an academic and as an other activities, how we follow the system of the institution, because you need to observe all the things. So this is the main important stage in your life. Once completing your graduation, definitely you are going to into the different level of stages. So this is the highest achievement. Whatever the work you are doing here, next 60 or 70 years of life will be depends on the amount of. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసింపేట గ్రామానికి చెందిన బొజ్జ ఎల్లయ్య గొర్రెల మందులో ఒక గొర్రె 4 గొర్రె పిల్లలకి జన్మనిచ్చింది. ఒకే ఈతలో 4 గొర్రె పిల్లలు పుట్టడంతో ఆ యజమాని సంతోషం వ్యక్తం చేశారు. 4 గొర్రె పిల్లల్లో 3 ఆరోగ్యంగా ఉండగా 1 మృతి చెందింది. పలువురు గ్రామస్తులు బొజ్జ ఎల్లయ్య ఇంటికి చేరుకొని గొర్రె పిల్లల్ని తిలకించారు. ఖాసింపేట ఎల్లయ్య గొర్రెకు 4 బొజ్జే, ఒక గొర్రెకు 4 పిల్లలు, 3 పిల్లలు మంచిగా ఉన్నాయి, 1 పిల్ల మరణించడం జరిగింది. బొజ్జెల్లయ్య. జనవరి 11వ తేదీ నుండి రజక సంఘం ఆధ్వర్యంలో గెలుపొందిన సర్పంచులను ఘనంగా సత్కరించనున్నామని జిల్లా రజక సంఘం అధ్యక్షుడు రాచకొండ నరేష్ అన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్ లో గల రజక సంఘ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల గెలిచిన రజక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమం భగత్ నగర్ లోని బృందావన్ గార్డెన్స్ లో చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లోని గెలుపొందిన రజకులు, రజక సంఘ నాయకులు, మేధావులు, ఉద్యోగులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో రజకులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా రజక సంఘ అధ్యక్షుడు రాచకొండ నరేష్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్, నాయకులు పతంగి రవి, చాట్ల బాలరాజు, గంగిపెల్లి విష్ణు, గణేష్, జిల్లా రజక సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో 11 ఆదివారం రోజు సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల ఘనంగా వారికి సన్మాన కార్యక్రమము జిల్లా రజక సంఘం తరఫున ఏర్పరచుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా రజక సంఘం బిల్గేట్స్ హాజరవుతున్నారు. అలాగే మా జిల్లా కుల సంఘ అధ్యక్షులు మరియు కుల సంఘ పెద్ద మనుషులు మరియు ఉద్యోగ మేధావులు మరియు ఉద్యోగ సంఘ మేధావులు రావాలి. మొన్న 2025, 2026లో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పరచుకోవడం జరిగింది. భగత్ నగర్ బృందావనం ఫంక్షన్ హాల్లో అందరూ రజక
పెద్దలు, రజక కుల సంఘాల అధ్యక్షులు, మేధావులు మరియు రజక ఉద్యోగ మేధావులు అందరూ ఈ ప్రోగ్రాంకు హాజరై విజయవంతంగా చేయగలరని మా జిల్లా సంఘం తరపున కరీంనగర్ లోని 65వ డివిజన్ సాయినగర్ లో గల బీజేపీ నేత వాసాల అఖిల్, బొడ్డు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్బీఎల్ బ్యాంకు సహాయ సహకారాలతో ఉచిత కంటి పరీక్ష, వైద్యారోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా 65వ డివిజన్ బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జి బొడ్డు అశోక్ కుమార్ హాజరయ్యారు. డివిజన్ ప్రజలందరికీ వాసాల అఖిల్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. డివిజన్ ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, ఇతర నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ మున్సిపాలిటీలోని 65 డివిజన్ సాయినగర్లో ఈరోజు ఉచిత ఆరోగ్య మరియు కంటి పరీక్షలను నిర్వహించడం జరిగింది. మా డివిజన్ ప్రజల ఆరోగ్య పరిస్థితులను గుర్తించి మరియు వారికి అవసరమైన కంటి పరీక్షలు చేసి వాళ్ళకి ఉచితంగా అద్దాలను కూడా డొనేట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మాకు ఇలాంటి రక్త పరీక్షలు కానీ ఐ చెకప్లు కానీ చేయడానికి మాకు సహకరిస్తున్న మా డివిజన్ ప్రజలకి, మా డివిజన్ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు 65వ డివిజన్లో ఉచిత ఆరోగ్య మరియు కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా డివిజన్ ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ క్యాంపులో ఒక 6 రకాల రక్త పరీక్షలు మరియు కంటి పరీక్షలు చేసి ఆ కంటి పరీక్షలో ఉచితంగా అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది. కరీంనగర్ లోని జ్యోతినగర్ ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అమ్ము స్వచ్ఛంద సంస్థ అధినేత బీజేపీ మహిళా నాయకురాలు సుజాతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తల్లిదండ్రులకి నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలను ప్రకటించారు. గెలుపొందిన మహిళలు, విద్యార్థులకు ప్రిన్సిపల్ నాగప్రణవి చేతుల మీదుగా బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జి శశిధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.